మనస్సును నిర్విషయం చేసుకోవాలి. మన దగ్గర అన్ని విషయాలు ఉంటాయి, కుటుంబము, సంసారము, సమాజము, భవిష్యత్తు, గతము. ఒక గంట సేపు మనం మనస్సుని నిర్మనస్సు చేయాలి, నిర్విషయం చేయాలి. ఎప్పుడైతే మనం కళ్ళు రెండు మూసుకుని హాయిగా మన శ్వాసతో ఉంటామో మనస్సు శూన్యమైపోతుంది. ఇట్స్ నార్మల్ అండ్ ఈజీ అందరికీ. దీనికి ఏ హిమాలయాలకు పోకర్లేదు. కనుక ఒక నది ఉందనుకోండి, నదికి డ్యామ్ కడితే ఏమవుతుంది? ఇక్కడ నీళ్ళు ఆగుతాయి, నీళ్ళు హైట్ ఎక్కువ అవుతుంది, మీకు ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఉట్టి నదిలోంచి ఎలక్ట్రిసిటీ వస్తుంది ఏంటి? యూ హ్యావ్ టు పుట్ ఎ డ్యామ్. ఓకే, తర్వాత కాలువలు తీస్తే మొత్తం అంతా సస్యశ్యామలం అవుతుంది. అలాగే మన ఆత్మశక్తికి మనం డ్యామ్ కట్టాలి. ఆ డ్యామ్ కట్టడం పేరే ధ్యానం. డ్యామ్ కట్టకపోతే ఈ తీయటి నీరంతా ఉప్పు నీళ్ళలో పోతుంది, వేస్ట్. సో మెడిటేషన్ మీన్స్ పుట్టింగ్ ఎ డ్యామ్ అగేన్స్ట్ యువర్ మైండ్స్ ఎనర్జీ, అగేన్స్ట్ యువర్ సోల్స్ ఎనర్జీ. అప్పుడేమవుతుందంటే అన్ని సిద్ధులన్నీ వస్తాయి. ఒక డ్యామ్ కడితే ఎన్ని సిద్ధులు వచ్చాయి చూడండి. అలాగే మనస్సు యొక్క ఈ నదీ ప్రవాహానికి అడ్డుకట్ట కట్టడమే మెడిటేషన్. యోగ చిత్త వృత్తి నిరోధ. డ్యామ్ కట్టే తీరాలి, లేకపోతే నీ తీయటి నీరంతా ఉప్పు నీరు అయిపోతుంది, నీ జీవితం వ్యర్థం అవుతుంది నాయనా అని చెప్తాం.